గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. మనం డైలీ 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం మార్కెట్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని. సో మరి మనం ఈ రోజు ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, ఈ రోజు ఇంపార్టెంట్ జోన్స్ ఏవి, మన వ్యూ ఏ విధంగా ఉండాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ అంతేకాకుండా బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను మీకు నిన్న ఇచ్చిన జోన్స్, ఈ 3 జోన్స్ ఇచ్చాను. ఇవి ఇంపార్టెంట్ జోన్స్. ఈ జోన్స్ మార్కెట్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ తీసుకోవాలి. సో 5 మినిట్స్ ఎఫ్ఎంలో కన్ఫర్మేషన్ చూసినా, 50 మినిట్స్ ఎఫ్ఎంలో చూసినా, 30 మినిట్స్ ఎఫ్ఎంలో చూసినా, ఈ 2 జోన్స్ దగ్గర ఎట్లాంటి కన్ఫర్మేషన్ మార్కెట్ ఇవ్వలేదు. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, డైరెక్ట్ రెడ్ జోన్ వచ్చింది. ఈ రెడ్ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ ఇచ్చింది. అంతేకాదు రిజెక్షన్ క్యాండిల్స్, చాలా రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది. సో అదే జోన్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, డౌన్ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. సో మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేయలేకపోయింది. సో మరి ఈ రోజు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. ఈ రోజు ట్రేడ్ తీసుకోవాలి అంటే మార్కెట్లో ఈ రోజు కూడా మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఓన్లీ డౌన్ సైడే ఉంది. అప్ సైడ్ కి మార్కెట్ స్ట్రక్చర్ ఇంకా షిఫ్ట్ కాలేదు. సో డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. డౌన్ సైడ్ ఇంట్రెస్ట్ చూడాలి అంటే మనకు ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ అక్కడ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు మార్కెట్లో వెయిట్ చేయండి. మీరు మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే అక్కడ నుంచి మీరు అప్ సైడ్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ జోన్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అండ్ ఒకవేళ మార్కెట్ ఇదే జోన్ని బ్రేక్అవుట్ చేస్తే కనుక, ఈ రెడ్ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే అక్కడ నుంచి మార్కెట్లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. మీరు ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. అక్కడ నుంచి మార్కెట్ మొత్తం పైకి వెళ్ళే అవకాశమే ఉంటుంది. ఇది అండ్ అంతేకాకుండా ఈ జోన్ కూడా ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గర మీరు స్కాల్పింగ్ ట్రేడర్ చేయొచ్చు. అప్ సైడ్ కోసం స్కాల్పింగ్ చేయండి. లాంగ్ గా మీరు కూర్చోనికే లేదు, జస్ట్ స్కాల్పింగ్ చేయొచ్చు. లేదంటే మీరు ఏమైనా డౌన్ ట్రేడ్ లో ఉంటే ఇక్కడ మీరు ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు. ఇది సపోర్ట్ గా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్. మనం ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఈ ఎల్లో జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎల్లో జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయండి. మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ ఎల్లో జోన్ ని మీరు మార్కెట్ బ్రేక్ డౌన్ చేసే వరకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ ఇక్కడ ఎట్లాంటి కన్ఫర్మేషన్ మార్కెట్ ఇవ్వలేదు అనుకో, ఇక్కడ మార్కెట్ ఎల్లో జోన్ దగ్గర కన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ ఎల్లో జోన్ దగ్గర వరకు వెయిట్ చేయండి. ఈ ఎల్లో జోన్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోండి. ఒకవేళ ఇక్కడ కన్ఫర్మేషన్ రాకపోతే, ఇది మీరు గోల్డ్లో చేసే ట్రేడ్ ప్లాన్. ఈరోజు ఒకసారి బీటీసీలో చూద్దాము. సో బీటీసీ ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఓన్లీ డౌన్ సైడ్, అప్ సైడ్ ఉంది. సో మార్కెట్ ఈ రోజు మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే, నిన్న ఇచ్చిన గ్రీన్ జోన్ ఇది, ఇప్పటి వరకు ఇంకా మార్కెట్ ఆ జోన్ ని టచ్ చేయలేదు. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చి ఈ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ సైడ్ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఆ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఒకవేళ మార్కెట్ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో నేను చెప్తాను. దీన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే మీరు రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే అండ్ దాన్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మార్కెట్లో ఇంకా న్యూ జోన్స్ క్రియేట్ అవుతాయి. ఆ న్యూ జోన్స్ క్రియేట్ అయినప్పుడు మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఆ న్యూ జోన్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అనేది చేయొచ్చు. ఇది ఈరోజు ప్లాన్. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.